హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 4 to 5 years బేబీకి డిజైనర్ పెప్లం టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది 1 మీటర్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ కూడా 1 మీటరే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కోసం తీసుకోవాలి లైనింగ్ క్లాత్ని. బాడీ లెంత్ 11 inches తీసుకొని క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ పార్ట్ అనేది మన వైపు పెట్టుకోవాలండి. షోల్డరు విత్ 5.5 inches మెజర్ చేసుకోవాలి. నెక్ విత్ 2 inches అండి. షోల్డర్ దగ్గర 1/2 inch డౌన్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ 5.5 inches మెజర్ చేసుకోవాలి. కరువు కోసం 1 inch మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ 1 inch మెజర్ చేసుకొని కరువు తీసుకోవాలి. చెస్ట్ 7 inches, వేస్ట్ 6.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 or 1.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ అయితే బ్యాక్ పార్ట్కి ఏ విధంగా తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా తీసుకోవాలి. బట్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 3 inches ఎక్కువ తీసుకోవాలండి విత్ అనేది. సో ఓపెన్ పార్ట్ అనేది మన వైపు ఈ విధంగా పెట్టుకొని 3 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న ప్లేస్ని విడిచిపెట్టుకొని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకొని సైడ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విత్ ఈ విధంగా మెజర్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ దగ్గర ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. ఈ కర్వ్ అనేది 3 inches ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకొని అక్కడ నుండి ఈ విధంగా షేప్ తీసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో 1 inch మెజర్ చేసుకొని అక్కడితో ఎండ్ చేసుకోవాలండి. షేప్ అనేది ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి 1/2 inch లోతు తీసుకోవాలంటే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ షేప్ కోసం ఫ్యూజన్ పేపర్ని యూజ్ చేస్తున్నానండి. ఫ్యూజన్ పేపర్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్కి అవుట్లైన్ చుట్టూ
ఫ్యూజన్ పేపర్ పైన మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర హాఫ్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. షోల్డర్కి హాఫ్కి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా డౌన్ పార్ట్లో కూడా ఈ విధంగా హాఫ్కి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్లేస్లో ఫ్యూజన్ పేపర్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దానిపైన ఆల్రెడీ కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టుకొని మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలండి. ఈ లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. షేప్స్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ని అటాచ్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్యూజన్ పేపర్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని పెట్టుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా క్లాత్స్ని షేప్ చూసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ షైనింగ్ పార్ట్ అనేది డౌన్ సైడ్ ఉండే విధంగా ఫ్యూజన్ పేపర్ని పెట్టుకోవాలండి. అలా అయితేనే క్లాత్కి స్టిక్ అవుతుంది ఐరన్ చేసుకున్నప్పుడు. కింద ఫ్రిల్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి. లెంత్ 8 ఇంచెస్, విత్ 28 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని తీసుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కోసం. అండ్ లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. లెంత్ 6 ఇంచెస్, విత్ 21 ఇంచెస్. ఈ విధంగా 2 లేయర్స్ని తీసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. స్లీవ్స్ కోసం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ని తీసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. లెంత్ 5.3 ఇంచెస్, విత్ 8 ఇంచెస్ తీసుకోవాలండి. ఫోల్డింగ్ పార్ట్ అనేది సెంటర్లో పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో 4.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం 1.5 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ పైన స్లీవ్ కర్వ్ కోసం 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. అండ్ సైడ్స్ ఈ విధంగా జాయింట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. అండ్ స్లీవ్స్ని ఈ విధంగా పెట్టుకొని వన్ సైడ్ 1/2 ఇంచు ఈ విధంగా లోపలికి కటింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసం. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా లెంత్ విత్ మెజర్ చేసుకొని స్ట్రైట్ క్లాత్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి స్లీవ్స్ కోసం. ఈ విధంగా 2 పార్ట్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి.
ఎందర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్స్ని కూడా మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్స్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ సైడ్ ఎడ్జ్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ కటింగ్ చేసుకోవాలండి. షేప్ కోసం ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఎందర్ పార్ట్ కూడా ఇదే విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ని క్లాత్ పైన ఐరన్ చేసుకోవాలి. అండ్ వన్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫ్యూజన్ పేపర్ని క్లాత్ పైన పెట్టుకున్నప్పుడు షైనింగ్ ఉన్న సైడు పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. అలా అయితేనే స్టిక్ అవుతుందండి క్లాత్కి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఇలా వస్తుందండి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఫ్యూజన్ పేపర్ నుండి క్లాత్ని ఈ విధంగా ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యూజన్ పేపర్ క్లాత్ని మెయిన్ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా పెట్టుకొని వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. అండ్ ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఎందర్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. టూ పార్ట్స్ని స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత అది ఎలాగో కూడా మీకు చూపిస్తానండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మిడిల్లో 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ పైపింగ్ చేసుకోవాలండి. దీనికోసం క్రాస్ క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ క్లాత్ని తీసుకొని నెక్ చుట్టూ ఫస్ట్ 1 లేయర్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని పైనుండి నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ని బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా షోల్డర్ దగ్గర ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. స్లీవ్స్ కోసం మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్లీవ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. స్లీవ్స్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. స్లీవ్స్కి వన్ సైడ్ లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని షోల్డర్ చుట్టూ ఈ విధంగా పెట్టుకొని స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్లీవ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్ సెంటర్ పార్ట్ని షోల్డర్ దగ్గర ఈ విధంగా సెంటర్కి పెట్టుకొని బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి.
బోత్ సైడ్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. సెంటర్లో స్టిచ్చింగ్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. దీనికోసం 3 ఇంచెస్ విత్ ఉన్న క్లాత్ని తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. సేమ్ విత్ ఉన్న లైనింగ్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడు స్టిచ్ చేయకుండా విడిచి పెట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ని తీసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడు 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసుకున్న ప్లేస్కి ఈ కాలర్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని ఆ మార్క్ చేసుకున్న ప్లేస్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపి సైడ్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ నుండి 4 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ దగ్గర నుండి లెంత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న ప్లేస్ దగ్గర నుండి మనం ఆల్రెడీ స్ట్రైట్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్స్ మూవ్ అవ్వకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ జరగకుండా 2 పిన్స్ పెట్టుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో ఇంకొక పిన్ను పెట్టుకోవాలండి. ఈ విధంగా బోత్ సైడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డౌన్ పార్ట్లో ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఆల్రెడీ స్ట్రైట్ క్లాత్స్ని కటింగ్ చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ క్లాత్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. మనకి బ్లౌజు వేస్ట్ మెజర్మెంట్ ఎంతైతే తీసుకున్నామో ఆ మెజర్మెంట్ వచ్చే విధంగా ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ
ఇలా వేస్ట్ మెజర్మెంట్ వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 క్లాత్స్ని స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని వేస్ట్ దగ్గర ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు డౌన్ పార్ట్లో క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్ని కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఇవి రివర్స్లో స్టిచ్ చేయకూడదండి, మెయిన్ సైడే పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టాప్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్ చేసుకునే విధంగా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు పోగులు అనేది రాకుండా ఉంటాయండి, అండ్ పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. ఈ విధంగా బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్కి థ్రెడ్స్ కానీ బటన్ కానీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో ఈ విధంగా పెల్స్ని పెట్టుకొని స్టిచ్ చేస్తున్నానండి. బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ కాలర్ పెట్టుకున్నాం కదా, ఆ కాలర్ని ఈ విధంగా అయినా ఉంచుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్కి థ్రెడ్స్ పెట్టాను.
ఈ ఫ్రంట్ ఈ కాలర్ పార్ట్ని ఇలా అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొనైనా పైనుండి స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అండర్ సైడ్ కూడా 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండిటికి సెంటర్లో ఫోల్డింగ్ చేస్తున్నానండి. బోత్ సైడ్ ఈక్వల్గా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, 4 to 5 years బేబీకి డిజైనర్ పెప్లం టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.